హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. పిడిగిరాల కుకింగ్ ఛానల్లో ఈరోజు చింతకాయ పచ్చడి చేయబోతున్నాం. చేసే విధానం: కళాయి పెట్టుకున్నాము, 4 టమాటాలు, 7 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిగడ్డ వేసుకొని ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకొని ఇవి మగ్గనివ్వాలి. బాగా కొద్దిసేపు మగ్గనివ్వాలి. చక్కగా ఇలా మగ్గనివ్వాలి. 5 నిమిషాల పాటు కొంచెం కుక్ చేసుకోవాలి బాగా. చూడండి మనం టమాటాలు, ఇందాక పచ్చిమిరకాయలు, కొంచెం ఉల్లిగడ్డ, చిన్నెల్లిపాయ కూడా వేసుకోవాలి. కొంచెం చిన్నెల్లిపాయ కూడా వేసుకోవాలి. చిన్నెల్లిపాయల తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా మగ్గనిచ్చుకోవాలి. చూడండి మగ్గిందిగా, మెత్తగా అయిపోయింది. చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి చింతకాయ పచ్చడి. అప్పుడప్పుడు మనం చింతకాయ పచ్చడి కూడా తినాలి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు మనం వెనకటి కాల పద్ధతులు కొంచెం చింతకాయ పచ్చడి కూడా తినాలి ఫ్రెండ్స్. చింతకాయ పచ్చడి హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది. నోటి ఏదైనా జ్వరం బోరం వచ్చినా కొంచెం నోటికి పుల్లగా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి ఎప్పుడన్నా. ఇలా ఇప్పుడు కొంచెం మగ్గిపోయినాయి కదా, కొంచెం చింతకాయ పచ్చడి కూడా వేద్దాం. ఇదిగో చింతకాయ పచ్చడి ఎంత వేసుకోవాలి ఫ్రెండ్స్? 2 స్పూన్లు వేసాను నేను. ఈ 2 స్పూన్లు కూడా చింతకాయ పచ్చడి వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు కొంచెం మగ్గనిచ్చుకోవాలి. రోట్లో నూరుకున్న వాళ్ళు రోట్లో నూరుకోవచ్చు. ఇలా కావాలన్న వాళ్ళు మిక్సీకి వేసుకోవచ్చు. నేనైతే మిక్సీకి పడతా ఫ్రెండ్స్. రోటి పచ్చడి కూడా ఈసారి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిసేపు మగ్గిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గిపోయింది కదా. చూడండి చాలా బాగుంటుంది. ఇలా చింతకాయ పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రోట్లో వేసి నూరుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే నేను మిక్సీకి వేస్తాను. ఈసారి రోటికి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా చూపిస్తా, అలా చూపిస్తా ఈసారి ఫ్రెండ్స్. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ కొట్టండి నొక్కండి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. మమ్మల్ని మీరు ఆదరించండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. కొత్త ఫ్రెండ్స్ కొంచెం ఆదరించండి ఫ్రెండ్స్. పక్కన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మగ్గింది కదా. ఇలా బాగా మగ్గింది కదా. కొంచెం ఇంక దీన్ని మనం కొంచెం చల్లారినాక మిక్సీకి పట్టుకున్నామండి. ఇలా చల్లారిపోయాక కొద్దిసేపు ఉన్నాక మిక్సీ పట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు చల్లారిపోయింది కదా. చల్లారిచ్చినాక మిక్సీకి పట్టుకుందాం మనం. మిక్సీలోకి వేసేసాము. మిక్సీలోకి వేసేసాక చూడండి, ఇదిగో మనం మిక్సీ పట్టుకుందాం అనుకున్నాం కదా. మిక్సీకి అన్నీ వేసుకున్నాము. చల్లారిపోయింది కొంచెం. ఇట్లా చల్లారినాక మనకు తగినంత ఉప్పు, చింతకాయ పచ్చళ్ళు ఉప్పు ఉంటుంది కాబట్టి మనం కొంచెం వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం అరుగుదల అయితే మంచిది. కొంచెం అంత చిటికెడు జీలకర్ర వేసుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం. మిక్సీ పట్టాక మళ్ళీ చూపిస్తా. చూడండి, ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా. చూడండి, చక్కగా బాగా మెదిగిపోయింది. ఇలా చూడండి ఎంత చక్కగా. కొంచెం మంది నేను మెత్తగా వేసా, మీరు కావాలంటే కొంచెం కచ్చాపచ్చా కూడా వేసుకోవచ్చు చింతకాయ. దాంట్లోకి ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాం. తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. తాలింపుకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కరివేపాకు, తాలింపు గింజలు, చిన్నెల్లిపాయలు ఒక చిన్న గడ్డ తీసుకున్నాం. దాన్ని కచ్చాపచ్చగా దంచుకున్నా. ఎండుమిరగాయలు మళ్ళీ చెప్తున్నా. కరివేపాకు, తాలింపు గింజలు, కొంచెం చిన్నెల్లిపాయలు కచ్చాపచ్చ దంచుకున్న, ఎండుమిరగాయలు ఇవన్నీ పోపు చేసుకున్నాం. పోపుకి మనం కళాయి పెట్టుకుందాం. ఇలా కళాయి పెట్టేసుకొని 2 గంటలు ఈ చింతకాయ పచ్చడికి మనకు బాగానే పట్టిద్ది ఆయిల్. చింతకాయ పచ్చడికి ఆయిల్ బాగానే పట్టిద్ది కాబట్టి నేను 2 గంటలు పోస్తున్నాను. 3 గంటలు పోస్తున్నాను. 3 గంటల ఆయిల్ 3 గంటల ఆయిల్ పోసాము. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాలి. ఇలా వేడెక్కిద్దాం.
ఐడియాలు చూడండి ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి మీరు. వారంలో ఒక్కసారన్నా చింతకాయ పచ్చడి తినాలి ఫ్రెండ్స్. పిల్లలకి ఇప్పుడున్న కాలాన్ని పిల్లలకి అసలు ఏమీ తెలియట్లేదు ఫ్రెండ్స్. మనం ఇలాంటి మంచి మంచి వెనకటి కాలం వైద్యాలు తప్పకుండా తినాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి. ఇలా చింతకాయ పచ్చడి చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా, వేడెక్కాక ఎండుమిరగాయలు వేసుకోవాలి. ఇలా ఎండుమిరగాయలు, ఇలా ఎండుమిరగాయలు ఇది కొంచెం ఇది అవ్వాలి. కొంచెం ఇది కొంచెం కొంచెం ఇది కొంచెం వేయేటట్టుగా ఇప్పుడు చిన్నెల్లిపాయలు కచ్చాపచ్చ ఉంచుకున్నాక చిన్నెల్లిపాయలు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు పోపు దినుసులు ఈ మొత్తం కలిపి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా మనము తాలింపు వేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తాలింపు. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. వారంలో మనం ఒక్కసారన్నా చింతకాయ పచ్చడి అనేది తినాలి మంచి ఫ్రెండ్స్. చాలా మంచి హెల్త్ ఇది. మేము కొత్తగా చేస్తున్నాం ఫ్రెండ్స్, మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. పక్కన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసి వదిలేయమాకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతాయి ఫ్రెండ్స్, జరగమనట్లేదు. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, ఈ చేంజ్ అయినప్పుడు మనం పచ్చడి వేసుకోవాలి. ఇలా పచ్చడి వేసుకోవాలి. శుభ్రంగా పచ్చడి మొత్తం వేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు మగ్గితే చాలు. 5 నిమిషాల పాటు మగ్గితే చాలు. చూడండి చింతకాయ పచ్చడి ఎలా తయారైపోయిందో, చక్కగా సూపర్గా మామూలుగా రెడీ అవ్వలేదు. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో పచ్చడి, చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళు కచ్చా పచ్చ కూడా వేసుకోవచ్చు. నేను ఇలా మెత్తగా వేసాను బాగుంటుందని. ఇలా కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇలా అప్పుడప్పుడు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడికిపోయింది కదా, మనం బౌల్లో తీసుకుందాం. చక్కగా బౌల్లో తీసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీ పిల్లలకైనా మీకైనా చాలా బాగుంటుంది. చేసుకొని ఒక వారం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వారం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒకలా లేవపోయినా, ఒంట్లో కొంచెం బాగాలేకపోయినా పిల్లలకి కొంచెం రైస్ కుక్కర్లో అన్నం కడిగి పెట్టి పచ్చడి వేసి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని కాంబినేషన్ ముద్దపప్పు కూడా అద్దిరిద్ది ఫ్రెండ్స్. ముద్దపప్పు కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ముద్దపప్పు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బౌల్లో తీసేసుకుందాం. మొత్తం బౌల్లో తీసేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీని గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. వారంలో ఒక్క రోజని చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇది చింతకాయ పచ్చడి. బాయ్ ఫ్రెండ్స్.